హైదరాబాద్ చెందిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ కేసులో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 70 కోట్ల రూపాయలు వసూలు చేసి సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో లేఅవుట్లు, ప్లాట్లు నిర్మిస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. తమ జీవితకాల సంపాదనని పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు ఎల్బీనగర్ పిఎస్కి చేరుకున్నారు. ఈ భారీ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి జూమ్ కాల్, దాని నెక్స్ట్ వీక్ వచ్చేసి 19th వస్తాం. ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ వస్తాం మనం. డేట్స్ ఒక్కటి మంత్ ఎండ్ ఉంటుంది కానీ మీకు 15కే క్లోజ్ చేస్తాం. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ తమ కొత్త ప్రాజెక్టుల కోసం ఫ్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్ ధర కంటే తక్కువకే ప్లాట్లు ఇస్తామని నమ్మబలికి మధ్యతరగతి ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ మోసానికి గురైన వారిలో 170 మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. వీరందరి నుంచి సుమారు 70 కోట్లు వసూలు చేసి కంపెనీ తమ కార్యాలయాన్ని మూసివేసింది. బాధితులకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ప్లాట్లను కూడా వేరే వారికి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మాట్లాడుకుంటా వీళ్ళతో వీళ్ళ వేరే సైడ్ లో షిఫ్ట్ చేసుకుంటా మీకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ ఎందుకు కావాలి? నువ్వు మాట్లాడుకున్న తర్వాత మీకేం చేయాలి సార్? మాకు వాళ్ళకి సంబంధం లేదు. మాతో మాట్లాడు. నీ ప్రాబ్లం అది, మాది కాదు కదా. నీ ప్రాబ్లం అది. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటేనే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు సార్. వాళ్ళకి మాకు సంబంధం లేదు. అట్లనే మాకు కూడా ఎట్లా ఏం చేస్తారు ఏంటి ఈ సార్ చెప్పింది ఏంటంటే ఫ్లాట్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే లాస్ట్ పేమెంట్ ఎట్లయిందో అక్కడి నుంచి 31 జూలై 2024 దాకా